I am CH Savita, School Assistant Biology, KSR ZP Girls High School, Padmatlanka, Vijayawada. మ్యామ్ ఫస్ట్ క్వశ్చన్ క్లాస్ రూమ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ సైన్స్తో సాల్వ్ చేయాలంటే అది ఎలాంటిది? అయితే మాకు స్కూల్ ప్రేయర్లో అందరూ నించున్నప్పుడు అలా ప్రేయర్కి నించున్నప్పుడు అందరూ సరిగా నించోనే ఉంటారు, కానీ కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. క్లాస్కి వచ్చిన తర్వాత మేడం ఆ అమ్మాయి ఎందుకు పడిపోయింది అని అంటారు. ఎందుకు పడిపోయింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఫుడ్ తీసుకోకుండా ఉండొచ్చు ఫస్ట్. సెకండ్ వన్ ఏంటంటే సరిపడా తను బాడీలోకి వాటర్ లేకపోవడం వల్ల జరిగింది అని రెండో కాజ్ అయి ఉండొచ్చు. మోస్ట్లీ పిల్లలందరూ సరిపడా అసలు బాడీలోకి వాటర్ తీసుకోవట్లేదు, దాన్ని డీహైడ్రేషన్ అంటారు. అండ్ చాలామందికి పిల్లలకి క్లాస్లోకి వెళ్ళగానే నీట్నెస్ గురించి టెస్ట్ చేస్తే గోర్లు చూస్తారు. గోర్లు చూస్తే మోస్ట్లీ పిల్లలు చాలామంది కట్ చేసుకొనే ఉంటారు, కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఏమో పెంచుకొని ఉంటారు. ఆ డస్ట్తో మైట్స్ ఉంటాయి, దాంట్లో ఎగ్స్ ఉంటాయి. ఆ హ్యాండ్స్ తోటి అలాగే మనం ఫుడ్ తీసుకుంటే అవన్నీ మన పొట్టలోకి చేరిపోయి మనకి చాలా డిసీజెస్ రావడానికి ఉంటుంది. ప్రతి విషయము సైన్స్ పరంగా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుద్ది అనే క్యూరియాసిటీతో క్వశ్చన్స్ వేస్తూ ఉండండి.